సో టర్వింగ్ ట్రక్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి లో క్లియరెన్స్. సో ఇది అనమాట మన టర్వింగ్ ట్రక్. సో కార్ ఎత్తేసాక ఇవంతా లాక్ చేస్తున్నారా నేను వీల్స్ అన్ని. సో థంబ్నెయిల్లో ఉన్నది ఫేక్ కాదు, రియల్. సో మీరు నిన్నటి వ్లాగ్ చూశారు కదా, నేను నా వర్క్లో గరాజ్లోని కార్ పెట్టాను. నేను యూజువల్గా కీ కార్డ్ పట్టుకోనమాట. టెస్లాకి కీ కార్డ్ ఒకటి ఉంటుంది. ఆ కీ ఒక క్రెడిట్ కార్డ్లా ఉంటుంది. ఆ క్రెడిట్ కార్డ్ నేను పట్టుకోను, ఎందుకంటే నా ఫోన్ నుంచే టెస్లాని స్టార్ట్ చేయొచ్చు, ఆపరేట్ చేయొచ్చు అంతాను. కానీ ఏమైందో, ఏదో శాటిలైట్ ఇష్యూ వచ్చిందో, ఏదో ఒక్క ఇష్యూ వచ్చింది. ఇప్పుడు రాత్రి 2:30 AM అయింది. నేను 8కి బయలుదేరాను. 8, 2:30, 6:30 గంటలు కార్ పనిచేయట్లేదు. నేను అందుకే ఇప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుందో. సో థంబ్నెయిల్లో ఉన్నది ఫేక్ కాదు, రియల్. సో నిన్న పోస్ట్ చేసిన వీడియో మీరు చూశారు కదా, హ్యాపీగా వర్క్ వచ్చాను, చాలా సర్టిఫికేషన్లు చేశాను, అన్నీ చెప్పాను. సో రాత్రి 9 కల్లా సర్టిఫికేషన్స్ అయిపోయాయి. నేనేమో మా గరాజ్లో ఏంటంటే 3 లెవెల్లు ఉన్నాయి. అన్నిటికన్నా కింద గరాజ్లో పెట్టాను, ఎందుకంటే పార్కింగ్ డోర్ ఎదురుగా ఉంది అని. సో మొత్తానికి ఏమైందంటే టెస్లా మన ఫోన్ నుండి కీ కార్డ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ పెడతాను ఏమవుతుందో. రిచ్మండ్లో ఉన్న రెండో టెస్లా ఈ ఫోన్కి కనెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడే ఉన్న టెస్లా ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు. నేనేమో ముందు వైఫై ఇష్యూ ఏదో అనుకున్నా, అంటే ఫోన్ కనెక్షన్ ఏమో బ్లూటూత్ కనెక్షన్ ఏమో అనుకున్నా, కాదు. కానీ టెస్లాకి ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా రిచ్మండ్లో ఉన్న నా టెస్లాని అక్కడి నుంచి నేను అన్లాక్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. అలాగా గ్రిడ్ అంతా శాటిలైట్ ద్వారా, నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. సో టెస్లా కాల్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు రీబూట్ చేసే కెపాసిటీ ఉంది, రిమోట్గా రీబూట్ చేసే కెపాసిటీ. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి కూడా కనబడట్లేదు కారు ఉన్నట్టు. సో కార్లో ఏమో ఇక్కడ యాప్లో చూస్తుంటే కార్ లాస్ట్ సీన్ అని వస్తుంది. సో రాత్రి నేను 9కి బయలుదేరేసరికి ఇది వచ్చింది. తర్వాత వాళ్ళకి కాల్ చేసి, వీళ్ళకి కాల్ చేసి, అంతా కాల్ చేసి ఏదో చేద్దాం అనేసరికి రాత్రి 1 o'clock అయింది. 1 o'clockకి పోనీ టౌ ట్రక్ వస్తుందంటే ఇక్కడ గరాజ్ పాండమిక్ కాబట్టి క్లోజ్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎమర్జెన్సీకి లేదు. మొత్తానికి ఇక్కడ స్టక్ అయిపోయి ఈ డెస్క్ మీదే కూర్చొని 4 గంటలు పడుకున్నా. పొద్దున్న లేచి వాళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఏం చెప్పారంటే టౌ ట్రక్ని తీసుకొచ్చి వాళ్ళు అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి టౌ ట్రక్ని అరేంజ్ చేస్తారు. ఆ టౌ ట్రక్ వచ్చి ఓపెన్ స్కై అంటే 3 లెవెల్ బేస్మెంట్లో ఉంది కాబట్టి పైకి తీసుకెళ్తే ఒక్కసారి స్కై కింద పెడితే మళ్ళీ ఫోన్తో కనెక్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆ శాటిలైట్ అప్పటికి కూడా అందకపోతే, బయటకు వచ్చేకి కూడా అందకపోతే అప్పుడు ఏం చేస్తామంటే టెస్లా షోరూమ్కి వెళ్ళి వాళ్ళేమో నాకు ఇంకో టెస్లా ఇస్తారు, దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను. ప్రస్తుతానికైతే అది చూడాలి ఏం జరుగుతుందో. సో ఇప్పుడే టవింగ్ కంపెనీకి కాల్ చేశాను. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మా గరాజ్ చిన్న గరాజ్, అంటే ఓపెన్ కాదు కదా, బేస్మెంట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం 6 foot 2 inches ఆ చిన్న టౌ ట్రక్తోనే మాట్లాడి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కార్ తీసుకెళ్ళి బయట స్టార్ట్ చేసి టెస్లా షోరూమ్కి వెళ్ళి. సో మొత్తానికి నిన్న 2 గంటలే పడుకున్నాను, వర్క్ వచ్చానని చెప్పాను కదా. సో రాత్రి 4 గంటలు. సో 24 గంటలు ఇవే బట్టలు వేసుకొని, స్నానం లేదు, ఏం లేదు, ఇలా కూర్చున్న పిచ్చోళ్ళగా. ఇది టెస్లా కార్ ఇష్యూ కాదు, ఎవరికైనా రావచ్చు, టైం బాగాలేదంతే. సో బ్యాడ్. పాపం స్వాతి ఏమో నిన్న రిచ్మండ్ నుంచి పాపం వస్తా ఉంది, నేనే వద్దన్నాను. ఎందుకంటే తను రిచ్మండ్ నుంచి ఆ మాస్టర్ కీ తెచ్చినా కూడా ఈ కార్ పనిచేస్తుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఆఫ్ ద గ్రిడ్ ఉంది కదా. సో అందుకని. సో ఇదిగా ఈ విషయం, ఇదంతా ఫేక్ కాదు, అది నిజమే. సో అందుకే నేను చెప్పాను మా తమ్నైల్ చేసినోడికి, బాబు ఇది పరిస్థితి, ఒక తమ్నైల్ చేసి అట్లీస్ట్ ఇది చూపిద్దాం, వేరే వాళ్ళకి తెలుస్తుంది ఎలాగ డీల్ చేయాలి ప్రాబ్లం వచ్చినప్పుడు. సో నాకు యూజువల్గా పెద్ద ఛాలెంజెస్ వచ్చినా కూడా నేను అంత కృంగిపోను, ఎలా బయటకు రావాలని ఆలోచిస్తా. సో నిన్న చూసారా ఇది వచ్చింది, సరే తమ్నైల్ చేయాలనుకున్నా. తర్వాత ఇంకో 2 సర్టిఫికేషన్లు ఉండిపోయాయి, రాత్రంతా కూర్చొని అవి కంప్లీట్ చేసేసాను. నా వర్క్ నేను నెక్స్ట్ వీక్ ఉన్న డెడ్ లైన్స్ ఎలాగ ఇక్కడ ఉన్నాను కదా అవి కంప్లీట్ చేసేసాను. సో ఇలా బ్యాడ్ టైం వచ్చినప్పుడు వేరేది ఎలా బయటకు రావాలనేది ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
అది. సో ఇది అప్డేట్. టౌయింగ్ ట్రక్ పిలిచాను. టౌయింగ్ ట్రక్ వచ్చినప్పుడు అదంతా ప్రాసెస్ మీకు రికార్డ్ చేసి చూపిస్తాను ఏం జరుగుతుందని. ఇదైతే ఫేక్ కాదు, రియల్ థంబ్నైలే. సో అది గైస్, ఏం చేస్తాం, ఏం చేయలేం. వెరీ సాడ్, వెరీ టైర్డ్. నాకు అసలు అయితే ఇలా కళ్ళు పడిపోతున్నాయి, అసలు ఎనర్జీ లేదు. ఎందుకంటే రాత్రంతా లేచి ఉంటే ఎవరికైనా అంతే కదా. సో ఇది మన అప్డేట్. ఓకే, సో టౌయింగ్ ట్రక్ రాగానే మళ్ళీ రికార్డ్ చేస్తాం. సో రాత్రంతా దీని మీద సర్వైవ్ అయ్యాను. ఇది కొరియన్ మ్యాక్సిమ్ అని మోకా గోల్డ్ అని. ఇందులోనే మిల్క్, షుగరు, కాఫీ కలిసి ఉంటాయన్నమాట, ఎమర్జెన్సీ. సో ఇప్పుడే వాటర్ పెట్టాను, ఇది మిక్స్ చేసి తాగి వెయిట్ చేస్తున్నా టౌయింగ్ ట్రక్ గురించి. సో చూసారు కదా, అందులోనే కొంచెం మిల్క్, కొంచెం షుగరు, కాఫీ గ్రెయిన్స్ ఉన్నాయి. ఇది హాట్ వాటర్ ఇందులో వేసేసి మిక్స్ చేసేయడమే. మిక్స్ చేసేసి అయిపోయింది అది. సో సింపుల్ కాఫీ, ఈజీ, ఎనర్జీ. సో రాత్రంతా లేచి దీని మీద ఒక 3 కప్పులు తాగాను రాత్రి. ఇప్పుడేమో ఇది, అది గెస్ మన స్టోరీ. సో టౌయింగ్ ట్రక్ అయితే వచ్చేసింది. ఇది ఇక్కడ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి లో క్లియరెన్స్. సో ఇది అనమాట మన టౌయింగ్ ట్రక్. సో మాకు ఇక్కడ గరాజ్ క్లియరెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ చిన్న ట్రక్కే రావడం అయింది. దానికే టైం పట్టింది. మొత్తానికి వచ్చింది టెస్లా. ఇప్పుడు పైకి వెళ్ళి పైన రీసెట్ అవుతుందా లేదో చూద్దాం. ఒకవేళ రీసెట్ అవ్వకపోతే అప్పుడు ఆ టెస్లా షోరూమ్కి తీసుకెళ్ళి వాళ్ళు వేరే టెస్లా నాకు ఇస్తారు. సో ఇది థంబ్నెయిల్ నిజమే గైస్, అబద్ధం కాదు. ఈ గరాజ్ అంతా నేరో స్పేసెస్. సో సచ్ అ డిఫికల్ట్ టాస్క్. పాప ఆయన చాలా టాలెంటెడ్గా తీసుకెళ్తున్నాడు. మొత్తం ఏదో కార్ అయితే ఇక్కడ మీకు చూసారు కదా అటాచ్ అయ్యింది. సో వెళ్తున్నాం. సో ఇంత నేరో గరాజ్లోని మొత్తానికి నా కారు ఒక లెవెల్ పైకి తీసుకొచ్చాడు. ఒక లెవెల్ పైకి తీసుకొస్తే కారు సో బేసిక్గా అంత కిందకి వెళ్ళేది కాబట్టి కార్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ లెవెల్ నుంచి ఒక లెవెల్ పైకి తీసుకొచ్చాడు, కార్ స్టార్ట్ అయిపోయింది. సో ఇది గైస్ జరిగిన విషయం. ఇంత బ్యాడ్ లక్ చూసారా, ఒక్క ఫ్లోర్ కింద పెట్టడం వల్ల సిగ్నల్ అందక ఇంత సఫర్ అవ్వాల్సి వచ్చింది. రాత్రంతా లేచి ఉండాల్సి వచ్చింది. ఎంత బ్యాడ్ లక్ అండి, అంత బ్యాడ్ లక్. సో గైస్ చాలా 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 టైర్డ్. రాత్రి డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, నిద్ర లేదు. 3 గంటలు డెస్క్ మీద ఇలా పడుకున్నాను. సో ఇంతకీ జరిగింది ఏంటంటే చాలా బ్యాడ్ లక్. బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3. సో లోయెస్ట్ లెవెల్లో నేను పెట్టాను. ఆ లోయెస్ట్ లెవెల్లో ఇప్పటి వరకు ఒక 500 సార్లు 1000 సార్లు పెట్టుంటాను. కానీ ఏం జరిగిందంటే పాండమిక్లోని వాళ్ళు కాంక్రీట్, ఎక్స్ట్రా కాంక్రీట్ వేశారు బంకర్లా. అంటే బంకర్ అంటే ఎలా చెప్పాలి, అంటే బాంబులు ఏం పేలినా కూడా ఏం జరగకుండా. సో రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వేయడం వల్ల నాకు తెలియదు అది ఈ లాక్డౌన్లో రీఇన్ఫోర్స్ కాంక్రీట్ వేశారని. సో ఏం జరిగిందంటే ఆ కింద బేస్మెంట్లో పెట్టాను, ఎందుకంటే దగ్గర కదా, డోర్కి దగ్గర వెళ్ళక్కర్లేదని స్పీడ్లో వచ్చేసాను. అక్కడికి సిగ్నల్ అందలేదు, అది ప్రాబ్లం. సో అంటే రీఇన్ఫోర్స్ కాంక్రీట్ కాబట్టి సిగ్నల్ అందలేదు. ఒక్కసారి ఆ టౌ ట్రక్ వచ్చేసి బేస్మెంట్ 1, బేస్మెంట్ 2, బేస్మెంట్ 3, బేస్మెంట్ 3లో నేను పెట్టాను. బేస్మెంట్ 2 ఒక్క లెవెల్ పైకి వచ్చేసరికి బూమ్ పనిచేసేసింది. ఎందుకంటే శాటిలైట్ కానీ సిగ్నల్ కానీ అందలేదు. చూడండి ఎంత బ్యాడ్ లక్. అంటే ఒక 5 నిమిషాల్లో రిజాల్వ్ అయిపోయింది. పోనీ రాత్రిపూట నిన్న 9కి మనం తెలిసింది, 9కి పోనీ టో ట్రక్ పిలిచి ట్రై చేద్దాం అనేసరికి గరాజ్ మూసేశారు. గరాజ్ అంటే బయట నుంచి ఎవరు ఉండరు ఓపెన్ చేయడానికి. నేను వెనక నుంచి, అంటే మన లోపల నుంచి అయితే బయటకు వెళ్ళొచ్చు, బయట నుంచి లోపల రావడానికి. అది అయిపోయింది. సరే నా కర్మ అనుకొని అంతసేపు చేసి, సో ఇది గైస్ చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. అంటే మనకి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి, ఒక వెరైటీ కానీ రాసి పెట్టున్నట్టుంది. సో నాకు ఇప్పుడు సరే జరిగింది ఏదో జరిగిపోయింది. సరే నాకేమనిపించింది అంటే ఇంటికి వెళ్ళే ముందర లంచ్ సాక్రిఫైస్ చేసి ఆ క్లాస్ ఉన్నా కూడా క్విక్గా మీకు మళ్ళీ లింకన్ మెమోరియల్, వైట్ హౌస్ అంటే అందరికీ ఎక్సైటింగ్. వైట్ హౌస్ చూడాలి కదా. సో వైట్ హౌస్ ఒక్కసారి ముందరికి వెనక్కి దగ్గరికి తీసుకెళ్ళి వైట్ హౌస్ మీకు చూపిస్తా.
అంటే నాకు ఓన్లీ 10-minute డ్రైవ్, కానీ ఆ 10-minute వల్ల ట్రాఫిక్ ఏం అవ్వకూడదు. సో ఇవాళ మీకు ఏం చూపిస్తాను అంటే లింకన్ మెమోరియల్, వైట్ హౌస్, యూఎస్ కాంగ్రెస్. అంటే మన యూఎస్ కాంగ్రెస్ అంటే మన ఇండియాలో పార్లమెంట్ హౌస్లో, అది మీకు ఒకసారి క్విక్గా చూపిస్తాను. సో ఇది చూడండి నా ఫేస్ మొత్తం 36 గంటల్లోని నేను పడుకున్నది కేవలం 5 గంటలు. లంచ్ లేదు, డిన్నర్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, ఏం లేదు. 2 కప్పులు కాఫీ తాగానంటే, ఇప్పుడు వాటర్ తాగుతున్నా. మొత్తం అయినా కూడా ఎనర్జీ లెవెల్స్ తగ్గలే. సో జరుగుతాయి, మిస్ హ్యాపులు జరుగుతాయి. కాకపోతే దాని నుంచి బయటికి ఎలా రావాలి, మనం ఏం నేర్చుకునేది అది ఇంపార్టెంట్. దేవుడా ఎందుకు నాకు ఇలా అయిపోయింది, ఏమైపోయింది అనకుండా రివర్స్ ఆలోచించాలన్నమాట. ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతున్నాయి లైఫ్లో. ఒక చిన్న బ్యాడ్ థింగ్ అది గైస్. సో ఇప్పుడు నేను మీకు డ్రైవ్ తీసుకెళ్తాను. చాలా చాలా టైర్డ్ గైస్. సో ఎక్కువసేపు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, వైట్ హౌస్ చూపిస్తాను. సో నిన్న మీరు బాగా అయింది, మన ఛానల్ పూర్తిగా పడిపోయింది అనుకున్నది నిన్న వీడియోతో మళ్ళీ ద బాస్ ఇస్ బ్యాక్లా మళ్ళీ మామూలు వచ్చేసింది. సో ఇది కూడా చూద్దాం. నేనేమనుకుంటున్నానంటే ఇంకా 2-3 రోజులు యూఎస్ బ్లాగ్స్ చేసి మీకు పోల్లో వచ్చినట్టు నా ప్రామిస్ నిలబెట్టుకుంటా. బ్రెజిల్ వెళ్ళిపోదాం, బ్రెజిల్ చూసేద్దాం. ఓకే, సో మొత్తం మన వరల్డ్ వండర్స్, గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ చూసాం, మాచు పిచ్చు చూసాం. మాచు పిచ్చు మీరు ఎవరైనా ఇంకా క్లిక్ చేయకపోతే తప్పకుండా క్లిక్ చేయండి. మీకు తెలియకపోతే ప్రపంచ వింతలు 7లో ఒకటి మాచు పిచ్చు, అది చూడండి. నెక్స్ట్ మన బ్రెజిల్లో ఇంకో ప్రపంచ వింత ఉంది, అది చూపించేద్దాం. నడిపించునావా మన జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ, అది చూపిస్తాం. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు వాషింగ్టన్ డీసీ, లెట్స్ గో. సో మొత్తానికి వర్క్ ఏరియా నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ వర్క్ ఏరియా. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు, కానీ ఇంకా రెగ్యులర్గా రావాలి అని చెప్పారు. సో వారానికి ఒకసారి రావాల్సి వస్తుంది. చూడండి ఎన్ని హోటల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. నేను రెనెసాన్స్, అది దొరకకపోతే ఇక్కడ మ్యారియాట్ కోర్ట్యార్డ్, ఇలా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక 10-20 హోటల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ ఒక దగ్గర ఉంటామన్నమాట. సో ఒకసారి అలా లింకన్ మెమోరియల్ దగ్గరికి మళ్ళీ ఒకసారి డ్రైవ్ వెళ్దాం. ఇంత కష్టపడ్డాం కదా, కష్టపడినందుకు లింకన్ మెమోరియల్ దాకా డ్రైవ్ వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేద్దాం. సో అమెజాన్ చాలా పెద్ద క్యాంపస్ ఈ ఏరియాకి మూవ్ అవుతుంది అన్నమాట. సో మొత్తం మన అమెజాన్ తెలుసు కదా, అమెజాన్ మొత్తం హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడికే, ఈ ఏరియాకే మూవ్ అవుతుంది. ఇది బోయింగ్ ప్లేన్స్. సో ఎంత దగ్గర చూడండి, వర్క్ నుంచి వాషింగ్టన్ డీసీ. స్ట్రైట్ వెళ్ళిపోతే పెంటగన్ వస్తుంది లెఫ్ట్ సైడ్. డ్రైవ్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ చూడండి, అదే పెంటగన్ కనిపిస్తుందా. పెంటగన్లోకి ఒకసారి లోపలికి వెళ్ళాను, కానీ అక్కడ ఏ ఫొటోస్ అవి తీనివ్వరు. సో లోపలికి వెళ్ళినా కూడా నేనే చూపించలేను. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఆఫీసో, 5 సైడ్లు ఉంటాయి కదా. ఇది నార్త్ సైడ్ అనుకుంటా. మొత్తం సివియర్ సెక్యూరిటీ లోపలికి వెళ్ళాలంటే. జస్ట్ చూపిస్తున్నా బయట నుంచి పెంటగన్. ఇప్పుడు మనం లింకన్ మెమోరియల్కి వెళ్దాం. మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోకుండా. ఇంకా వర్జీనియాలో ఉన్నాం. ఇది వర్జీనియాకి వాషింగ్టన్ డీసీకి బార్డరు. ఇప్పుడు ఈ గేట్ల ద్వారా ఇక్కడి నుంచి వాషింగ్టన్ డీసీ, ఇది ఫెడరల్ టెరిటరీ అన్నమాట. ఈ ఫెడరల్ టెరిటరీ అంటే ఇది స్టేట్లోకి ఎందులోకి రాదు. సో ఇప్పుడు మనం ఎదురుగా కనిపిస్తుంది లింకన్ మెమోరియల్. ఒక్కసారి మీకు చూపిస్తాను. సో ఈజిప్ట్లో మెంఫిస్ అని ఊరు ఉంటుంది, ఏన్షియంట్ది. దాన్ని ఆ మాన్యుమెంట్, ఆ పైన 2 చుక్కలు కనిపిస్తున్నాయి కదా, ఆ పై వరకు వెళ్ళొచ్చు అన్నమాట, లిఫ్ట్ ఉంటుంది. సో లింకన్ మెమోరియల్ నా ఫేవరెట్ మాన్యుమెంట్, ఎన్నోసార్లు చెప్పాను. మీకు వైట్ హౌస్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నాకు వైట్ హౌస్ కూడా చూపించాలని ఉంది, దూరం నుంచి అట్లీస్ట్ చూపిస్తాను. ఇంత దగ్గరికి వచ్చాం కదా, ఇక్కడ నుంచి జస్ట్ 5 minutes కన్నా తక్కువ. అది గైస్ లింకన్ మెమోరియల్ మీద మొత్తం 50 స్టేట్లు ఉంటాయి చుట్టూరు. మీరు యాక్చువల్లీ నా వ్లాగ్ ఉంది వాషింగ్టన్ డీసీది, చూడండి. ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. వైట్ హౌస్కి వెళ్తున్నాం మనం. వాషింగ్టన్ డీసీ బిల్డింగ్ స్ట్రైట్ వెళ్తే స్మిత్సోనియన్ మ్యూజియంస్ కూడా వస్తాయి. మనం ఒకసారి డ్రైవ్ చేసి చూపిస్తానండి. అంటే నాకు మళ్ళీ రివర్స్కి ట్రాఫిక్ పెరిగిపోతుందేమో అని భయం, అంతే, ఇంకేం లేదు. మొత్తం ట్రాఫిక్ ఆపేశారు. అంటే వైట్ హౌస్లో నుంచి ఎవరో బయటికి వెళ్తున్నారో లోపలికి వస్తున్నారో. ప్రెసిడెంట్ వస్తున్నారో ఏంటి? ప్రెసిడెంట్ వస్తే ఇంకా సూపర్. ఇంకా జో బైడెన్ మోటార్ కేడ్ చూసేయచ్చు. ఇంకోండి చాలామంది పోలీసులు ఉన్నారు బయట, సీక్రెట్ గార్డ్స్ ఉన్నారు. ఇక్కడ చూసారా, వీళ్ళందరూ ఉన్నారు అంటే అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ వస్తున్నారని అర్థం. వావ్, లక్కీయా.
అసలు 3 కార్లు అసలు నాకు కనబడలేదు. ఎంత స్పీడ్కి వెళ్ళిపోయాయంటే అయ్యా, ఎంత స్పీడ్కి వెళ్ళిపోయాయో అర్థం కాలే. వావ్, ఇప్పుడు మీకు క్లియర్ వ్యూ చూపిస్తున్నా. ఇది మోడర్న్ ఆఫ్రికన్ అమెరికన్ హిస్టరీ మ్యూజియం. ఇవన్నీ నేను వాషింగ్టన్ డీసీ వ్లాగ్స్ 4 ఉన్నాయి గైస్, చూడండి. ఒక్క డ్రైవ్లో మీకు అంతా చూపించవచ్చు, కానీ నాకు నిజంగా టైం లేదు, మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒబెలిస్క్ అంటారు, అంటే ఈజిప్షియన్ అని చెప్పాను కదా, దూరం నుంచి చూపించే కదా, దీన్ని వాషింగ్టన్ మెమోరియల్ అంటారు. ఇది చూడండి ఎంత హైటో, కింద మనుషులు ఉన్నారు. సో మీరు చూసుకోవచ్చు ఎంత టాల్ అని. అది మనుషుల సైజు, అంటే అంత టాల్. ఆ పై వరకు ఎలివేటర్ ఉంది, ఆ పైకి వెళ్ళి మీరు వాషింగ్టన్ డీసీ అంతా చూడొచ్చు అన్నమాట. సో నా టెస్లా, నా ఫసక్ పుణ్యం అని మీకు ఇవన్నీ చూపించడం అవుతుంది. ఎందుకండి ఇక్కడ రైట్ వైట్ హౌస్ ముందర ఆపి ఒక్కసారి మీకు ఒక డిస్టెంట్ షాట్ అయితే చూపిస్తాను. అసలు ఇక్కడ మ్యాప్లో చూస్తేనే మీకు తెలిసిపోతుంది ఎంత సూపరో. మార్టిన్ లూథర్ కింగ్ మెమోరియల్, వియట్నాం మెమోరియల్, కెనడీ పర్ఫార్మెన్స్ సెంటర్ చూసారా, వైట్ హౌస్, ప్రెసిడెంట్స్ పార్క్, అన్ని చుట్టుపక్కల ఉన్నాం మనం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అవెన్యూ మీద రైట్ వెళ్ళి, ఇది వైట్ హౌస్ కదా, ఇక్కడ ఈ రోడ్డు మీద అక్కడ పార్క్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదా వాషింగ్టన్ మెమోరియల్. ఇప్పుడు కొంచెం ఓపెన్ ఏరియా నుంచి చూపిస్తున్నాను మీకు. వెనకాల వైట్ హౌస్ క్లియర్గా చూపిస్తున్నాం మెల్లగా. దూరంగా చూడండి, ఆ జూమ్ ఇన్ వైట్ బిల్డింగ్, అదే వైట్ హౌస్. ఆపరా ఏమో అనుకుంటున్నా, ఫ్రాన్స్లోని రోమ్లో ఉన్నట్టు. ఇవన్నీ స్మిత్సోనియన్ మ్యూజియంస్ అండి, న్యాచురల్ హిస్టరీ. ఇందులో వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్, హోప్ డైమండ్ అంటారు దాన్ని. ఆ హోప్ డైమండ్ ఈ మ్యూజియంలో ఉంటుంది. దీని పేరు మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డైమండ్, హోప్ డైమండ్. ఇదిగోండి, ఇది లాస్ట్ స్టాప్ వాషింగ్టన్ మాన్యుమెంట్. మీకు అన్ని వైపుల నుంచి చూపించాను. ఆ పైన 2 విండోలు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఓకే, అది ఇంత దగ్గర ఉంది. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 1/2 మైల్ దాటి ఉంటుంది, కాబట్టి మనం అక్కడికి వెళ్ళట్లేదు. అన్ని అమెరికన్ ఫ్లాగ్స్ చుట్టూరు. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్, జార్జ్ వాషింగ్టన్ మాన్యుమెంట్. ఈ చుట్టూరు పార్క్. ఈ వెనక సైడ్ ఏంటుందంటే మీకు వైట్ హౌస్. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ వాషింగ్టన్ డీసీ మన వైట్ హౌస్, అమెరికన్ ప్రెసిడెంట్స్ హౌస్, వైట్ హౌస్. ఇక్కడి నుంచి నడాలంటే అదొక మైల్ ఉంటుంది. ఇది 1800s నుండి అమెరికన్ ప్రెసిడెంట్ ఆఫీషియల్ రెసిడెన్స్. చివరిగా శ్వేత సౌధం, మీరు చెప్పినట్టు వైట్ హౌస్, ప్రెసిడెంట్స్ ఆఫీషియల్ రెసిడెన్స్. కొంచెం టైర్డ్ అయిపోయాం అంతా తిరిగి, కానీ ఇది చూపించకుండా మీకు రిటర్న్ వెళ్ళలేకపోయాం. వెనక నుంచి కూడా వ్యూ చూపిద్దాం అనుకున్నాం, కానీ అక్కడ పార్కింగ్ లేదు, ఒక 1/2 మైల్ నడాలి. వెనక నుంచి అయితే మీకు సినిమాలో కనిపిస్తుంది దగ్గర నుంచి ఆ వ్యూ, కాకపోతే ఇది ఫ్రంట్ వ్యూ. చూసారు కదా అది. సో ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీ. అంటే అమెరికా కోసం, మన ఈ దేశం కోసం చనిపోయిన వారు వాళ్ళందరికీ మెమోరియల్ అది. అంటే వాళ్ళకి అన్మార్క్డ్, అంటే వాళ్ళ పేరు ఊరు ఏం రాసుండో, ఒక సోల్జర్కి ఒక మెమోరియల్ లా ఉంటుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు. రెడీ, చూడండి, ఆర్లింగ్టన్ నేషనల్ సిమెట్రీ అంటారు. ఇక్కడ ఒక్కొక్క దాన్ని ఏమంటారు, ఒక్కొక్క రాయ, గ్రేవ్ యార్డ్ ఉంది కదా, ఒక్కొక్క రాయ, ఒక్కొక్క సోల్జర్. దాని పేర్లు యాక్చువల్లీ ఉన్నాయి, నేను పేర్లు లేవనుకున్నా. సో వీళ్ళందరూ దేశం కోసం. చాలా పెద్ద సిమెట్రీ ఇది. జస్ట్ డ్రైవ్ చేస్తూ మీకు క్విక్గా చూపిస్తున్నాను. ఓకే, రైట్ సైడ్ మళ్ళీ మన పెంటగాన్ వస్తుంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. సో ఆ మధ్యలో ఛార్జింగ్ చేద్దాం అనుకున్నా, కానీ అవసరం లేదు. సో ఇంటి దాకా వెళ్ళిపోవచ్చు, 18% ఉంటుంది. సో మనకి అప్రాక్సిమేట్గా 32 మైళ్ళు, 85 మైళ్ళు ఛార్జ్ ఉంది. కాబట్టి మళ్ళీ నేను చాలా టైర్డ్ అయిపోయాను, ఓపిక లేదు, ఆగాలని లేదు. సో ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్, ఇంకా 32 నిమిషాలు. అది విషయం, ఇంకా వచ్చేసాం. బా, టైరింగ్ డే ఎండ్ అయిపోయింది. సో లెట్స్ గో. బాబు నా కోసం వెయిట్ చేస్తున్నాడా? బాబు వెయిట్ చేస్తున్నాడా? బాబు వెయిట్ చేస్తున్నాడా? తండ్రి 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 పడుతాడు, వెళ్ళిపోతాడు. బాబు 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 బాబు
స్వాతికి చాలా ఆకలేస్తుంది అని చెప్పాను ఇంటికి రాగానే. నాకు వేడివేడిగా మన ఆంధ్ర స్టైల్ కందిపొడి ఉల్లిపాయ, చాలా రోజులైంది ఇండియన్ ఫుడ్ తిని, కొన్ని రోజులు అయిపోయింది. సో ఈ కందిపొడి ఉల్లిపాయతో మనం ఎండ్ చేద్దాం ఈ వ్లాగ్ని. ఓకే గైస్, మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.